హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది సూర్య కంపెనీది 10 వాట్స్ ఎమర్జెన్సీ లైట్, ఏసీడీసీ బల్బ్ కూడా అంటారు, ఎల్ఈడి బల్బు. ఇది మనం కరెంటు ఉన్నంత వరకు ఫ్రెండ్స్, ఇది కరెంటు పోగానే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ రాసిన సూర్య కంపెనీ నియో ఎమర్జెన్సీ అని ఎల్ఈడి బల్బ్. ఇది 10 వాట్స్ ఫ్రెండ్స్. ఇది ఆన్ అయితే లేదు. ఈ ఎమర్జెన్సీ లైట్ ఈ రెండు షార్ట్ చేస్తే ఇక్కడ ఎమర్జెన్సీ లైట్ రావాలా. లైట్ ఒకటి, ఇందులో బ్యాటరీ ఉంటుంది. చూపిస్తాను. అది కూడా పనిచేస్తలేదు. మామూలుగా హోల్డర్లో పెట్టి చూపిస్తా ఫ్రెండ్స్. ఈ సిరీస్ బల్బ్ హోల్డర్ ఇది. ఇప్పుడు మనం ఎల్ఈడి బల్బ్ కానీ ఏదైనా చెక్ చేసుకోవాలంటే కంపల్సరీ సిరీస్ బోర్డ్ తయారు చేసుకొని దాంట్లో చెక్ చేసుకోవాలా. పెట్టి చూపిస్తా. అసలు వెలుగుతలేదు. ఇప్పుడు ఇందులో కరెంట్ వస్తుందా లేదా మీకు వేరే బల్బ్ పెట్టి చూపిస్తా. డౌట్ ఉంటుంది కదా కొందరు. ఒక ఫ్రెండ్ పనిచేస్తలేదు ఇది. త్రీ ఇయర్స్ అయింది. 3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. రిపేర్ అవుతుందా కాదా. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డిఫ్యూజర్ ఓపెన్ చేశాను. ఇది కొద్దిగా హార్డ్ ఉంటుంది. దాన్ని ఒక స్క్రూ డ్రైవర్స్ అన్నది తీసుకొని మొత్తం ఇది ఇలా లూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఎంసీపీసీబీ. ఇది ఇక్కడ లైట్స్ అన్ని షార్ట్ అయినట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఒకటి లోపల బ్లాక్ కనిపిస్తుంది స్పాట్. 2 ఇప్పుడు మనకి ఇక్కడ వోల్టేజ్ వస్తుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. మల్టీమీటర్ తీసుకొని DC 200 రేంజ్లో పెట్టుకోవాలా. ఇప్పుడు మరి ఇది హోల్డర్లో పెడదాం, చెక్ చేద్దాం. ఈ బ్లాక్ది మైనస్, ఇదన్నా ప్లస్ ఉంటుంది. చూద్దాం. ఒకటి DC కనెక్షన్, ఒకటి AC కనెక్ట్. ఓకే ఫ్రెండ్స్, వస్తుంది చూడండి. 140, 150 అట్లా వస్తుంది. హై వోల్టేజ్ వచ్చి షార్ట్ అయినట్టుంది. ఫ్రెండ్స్, ఇది హై వోల్టేజ్ వచ్చి షార్ట్ అయినట్టుంది. ఈ షార్ట్ అయితే ఈ బల్బులు కూడా పనిచేయాయి. చెక్ చేద్దాం ఒకసారి. ఇది కూడా ఓపెన్ చేద్దాము, కింద బోర్డుది ఒకసారి చూద్దాము. ఇంత ఈజీగా రాదు, కాకపోతే నేను ఇంతకుముందే ఇవి తీశాను కాబట్టి కొద్దిగా హార్డ్గా వస్తుంది. కొంచెం ఏదైనా స్క్రూ డ్రైవర్ పెట్టి మెల్లంగా
ఈ చాలా రోజులు అయి ఉంటుంది, బాడీ మెల్లగా తీయాలి, ఇరిగిపోతుంది ఇది. ఫ్రెండ్స్, ఈ కంపోనెంట్స్ ఏమన్నా షార్ట్ అయినాయా, ఈ కెపాసిటర్స్ ఏమన్నా ఖరాబ్ అయితే ఇక్కడ పైన కొద్దిగా ఉబ్బి ఉంటాయి పైన, అవి చేంజ్ చేసుకోవాలా. అంతా క్లీన్గానే ఉన్నది, ఏం షార్ట్ అయితే అనిపిస్తలేదు నాకు. బ్యాటరీ తీసేసాము బయటికి. ఇది బ్యాటరీ 3.7 వాట్స్ 2600 mAh బ్యాటరీ ఇది. ఒకసారి బ్యాటరీ వోల్టేజ్ చెక్ చేద్దాము. ఈ DC 20 రేంజ్లో పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి వోల్టేజ్ మాత్రం కరెక్టే వస్తుంది, 3.84 ఉంది, అంటే బ్యాటరీ బాగానే ఉంది. ఇప్పుడు బ్యాటరీ మళ్ళీ ఒకసారి పెట్టి చెక్ చేద్దాము. ఎలా తీసినామో అలా పెట్టాలి. ఈ రెండు షార్ట్ చేస్తే ఎమర్జెన్సీ లైట్ వెలుగుతుందా చూద్దాం. లేదు ఫ్రెండ్స్, వెలుగుతలేదు. ఇప్పుడు మనం ఈ యొక్క MCPCB బాగుందా అనేది చూద్దాం. ఫస్ట్ ఈ వైర్లు తీసేద్దాము, డిసాల్డరింగ్ చేసి. ఫ్రెండ్స్, ఇక్కడ J1, J2, J3 అని ఇట్లా రాసి ఉంటుంది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ కూడా బోర్డు మీద కూడా రాసి ఉంటుంది. ఇక్కడ ఇది J2, J3, J1 అట్లా చూసుకొని సాల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క MCPCB బాగుందా ఒకసారి చెక్ చేద్దాము. ఈ J1 అనేది మైనస్ కాబట్టి ఇవి వెలగాలంటే AC కరెంట్ ఇక్కడ వస్తుంది, ఇది DC వస్తుంది, DC ఇక్కడ J2కి. ఈ J1, J2 ఇది మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ పెట్టాలి. చెక్ చేస్తాం ప్లస్. ఫ్రెండ్స్, ఇది తెలుసు కదా, చెకింగ్ LED చెకింగ్ కోసం, MCB చెకింగ్ కోసం తయారు చేసింది ఇది. ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇక్కడ J1, J3 లేదు ఫ్రెండ్స్, వెలగట్లేదు. J2 కూడా పెడితే ఇవన్నీ వెలగాలి, లేదు. ఇవి ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకోవచ్చు, చూపిస్తా. ఫ్రెండ్స్, ఇందులో చాలా బల్బులు షార్ట్ అయిపోయినాయి, MCPCB ఖరాబ్ అయిపోయింది. ఇది ఒకటి పోయింది కూడా. 3 years అయిపోయింది కాబట్టి మొత్తం ఇవి అయిపోయింది, వీటి వ్యాలిడ్. ఇవన్నీ 3 voltageతోని, లోపల ఉన్నాయని 3 voltageతోని వెలుగుతాయి. ఇది మాత్రం 6 voltage లేదా 9 voltageతోని వెలుగుతుంది ఒక్కొక్క బల్బు. చెక్ చేద్దాం. ఇవి కూడా చూసిరా, షార్ట్ అయిపోయినాయి ఇవన్నీ, అన్ని బల్బులు. ఇందులో ఒక్క బల్బు కూడా వెలగట్లేదు. మొత్తం ఈ MCPCB షార్ట్ అయింది, ఎందుకంటే ఈ డ్రైవర్ సర్క్యూట్ నుంచి హై వోల్టేజ్ వచ్చింది, 150 పైన 155 వస్తుంది. అందుకని అంత అవసరం ఉండదు దీనికి.
100 పైన వస్తుంది, 110, 120, 130 లోపల వస్తే ఇది 150 వస్తుంది. 130 వరకు వస్తే నో ప్రాబ్లం, అంటే హై వోల్టేజ్ వస్తుంది ఇది. ఇప్పుడు మనం ఇది కొత్తది తెచ్చి ఎంసీపీసీ వేసినా కానీ మళ్ళీ కొన్ని రోజులు కాగానే మళ్ళీ షార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది హై వోల్టేజ్ వస్తుంది కాబట్టి. ఈ డ్రైవర్ సర్క్యూట్ లేకుండా ఈ ఎంసీపీసీబీకి డిఓవి ఎంసీపీసీబీ అని వస్తుంది, ఎమర్జెన్సీ లైట్ ఇది. అది దొరికితే తెచ్చి వేసుకోవచ్చు, లేకపోతే ఇది సపరేట్గా అయితే దొరకవు ఇవి, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క లాగా ఉంటాయి. వోల్టేజ్ బట్టి ఈ డ్రైవర్ సర్క్యూట్ దీని వోల్టేజ్ బట్టి తయారు చేస్తారు కంపెనీ. బయట దొరుకుతాయి డిఓబి ప్లేట్స్, అంటే ఈ సర్క్యూట్ ఉంటుంది, ఈ బోర్డులన్నీ అన్నీ సెట్ అయి ఉంటాయి, అది తెచ్చి కూడా వేసుకోవచ్చు. ఎమర్జెన్సీ లైట్ దొరుకుతుంది. అది ఒక నేనైతే ఈ బల్బుని రిపేర్ చేయలేను, ఎందుకంటే ఇది పోయింది కాబట్టి. మనం చేసి ఇచ్చినా మళ్ళీ కొన్ని రోజులకు పోతుంది ఇది. ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ డిఓవి ప్లేట్ ఎలా సాల్డింగ్ చేయాలో, ఎలా ఫిట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మేము పెట్టే వీడియోలు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, మళ్ళీ కలుద్దాం వేరొక వీడియోలో.